సిటీ బస్ తోలుతున్న డ్రైవర్ కి అలాగే ట్రావెల్ బస్ తోలుతున్న డ్రైవర్ కి పెద్ద గొడవ జరుగుతుంది. ఇంతలో పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. ఇవాళ మనకి హైదరాబాద్ లైఫ్ స్టైల్ లో డే 4. ఇప్పుడు 10-11కి లేచే నేను ఈ రోజు షాప్స్ కూడా ఓపెన్ చేయని టయానికి మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాను. కరెక్ట్ గానే మెట్రో దగ్గరికి వచ్చేదానికే మా అన్న బస్ అయితే వచ్చేసింది అనమాట. బస్సు మధ్యలో ఆపేసి మరి నా కోసం ఏవో స్నాక్స్ అయితే ఇచ్చాడు. నా చేతికి స్నాక్స్ ఇచ్చేసి వాడు బస్ ఎక్కేసి వెళ్లిపోయాడు. టీసీఎస్ కి సంబంధించిన ఎగ్జామ్ ఏదో రాయడానికి హైదరాబాద్ కి అయితే వచ్చాడంట. ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ కల్లా మన రూమ్ కి అయితే వస్తాడు. ఈసారి ఎండలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడే నీట్ గా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాను, కానీ బయట ఉన్న ఎండకి అప్పుడే చెమటలు అయితే పడుతున్నాయి. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని అమీర్పేట వరకు వచ్చాడంట. ఇంకా అందుకే బైక్ తీసుకొని వెళ్లి అన్నని అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ లో ఉన్న మా రూమ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. ఇంకా మార్నింగ్ తీసుకొని వచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అన్ని నాకు ఇష్టమైన స్నాక్స్ అయితే ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ తిరుమల లడ్డూలు అయితే పంపించింది. ఇవైతే నా ఫేవరెట్. వచ్చిన పని అయితే పూర్తి అయిపోయింది. ఇంకా ఈవినింగ్ బస్ కి మా అన్న టికెట్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా అన్నతో ముచ్చట్లు పెడతా బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంతలో ఒక ప్రమాదం అయితే జరిగింది. అదేంటంటే సిటీ బస్సు అలాగే ట్రావెల్ బస్సు చిన్న డాష్ అయితే ఇచ్చుకున్నారు. ఇంకా డ్రైవర్లు ఇద్దరైతే ఫుల్ గా గొడవ పడుతున్నారు. ఇద్దరులో ఒకరైనా కాంప్రమైజ్ అవ్వాలి కదా, ఇద్దరు కూడా తగ్గేదే లేదంటూ గొడవ పడుతున్నారు. ఇంకా వాళ్ళిద్దరి దెబ్బకి వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ కుదరలేదు. ఇంకా కాసేపటికి పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మా అన్న బుక్ చేసుకున్న బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కిచ్చేసి నేను రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నా. యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాలో అయితే ఫాలో చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి.